ఈ ఈ మధ్య మీరు చూసే ఉంటారు లైక్ ఎందుకంటే ఒక రైటర్ ఉన్నప్పుడు ఆబ్వియస్లీ తెలుగుకి ఒక అసోసియేషన్ ఉంది, రైటర్స్ అసోసియేషన్ కూడా. అండ్ చాలా మటుకు కాపీస్ అని వస్తున్నాయి. ఇప్పుడు మొన్న ఒకసారి ఎగ్జాంపుల్ బేబీ మూవీ కానివ్వండి, అండ్ అలానే కొరటాల శివ గారిది కానీ, ఎందుకు ఇన్ని మల్టిపుల్ టైమ్స్ ఆఫ్ స్టోరీ కాపీస్ అని వస్తున్నాయి అని అంటారు? అంటే రైటర్స్ అసోసియేషన్లో ఇది తెలిసేటప్పుడు ఎట్లా స్పందిస్తారు? ఒకటి స్టోరీ కాపీ అయిందన్నప్పుడు ఎలా స్పందిస్తారు? తీసుకుంటాము. నేను రైటర్స్ అసోసియేషన్కి వైస్ ప్రెసిడెంట్ని. ఓకే. ఏదైనా కంప్లైంట్ వచ్చింది అనుకోండి, మా ప్రెసిడెంట్ గారు ఉంటారు, గోపాలకృష్ణ గారు, గురువు గారు. ఆ కంప్లైంట్లో నిజం ఎంత ఉంది, అబద్ధం ఎంత ఉందని చూస్తాము. ఓకే. ఆ కంప్లైంట్లో నిజం ఉంటే న్యాయం జరుగుతుంది. ఓకే. న్యాయం చేయడానికి ట్రై చేస్తాం. కొరటాల గారితో వర్క్ చేస్తారు సార్ మీరు ఎప్పుడైనా? అంటే ముందు ఫిల్మ్స్ ఏమైనా చేయలేదండి. లేదు. కాపీ అనేది ఎట్లా చూస్తారు? అంటే ఒక సినిమాది ఈ సినిమాకి కాపీ ఉంది అంటే సీన్స్ రిప్లికేట్ అయ్యాయని కాపీ చెప్తారా, లేదంటే ఎగ్జాక్ట్గా స్టోరీ లేదంటే క్యారెక్టర్స్ పేర్లు రిప్లికేట్ అయ్యాయని కాపీ అని చెప్తారా? ఎలా అంటారు? అంటే ఇక్కడ అంటే ప్రతి ఒక్కరు వచ్చి ఇది నా స్టోరీ అని చెప్పడం జరుగుతుంది కదా సార్, అందుకు నేను అనేది అనమాట. నేను అంటున్నది అదేనండి. ఇప్పుడు సినిమా అనేది స్క్రీన్ ప్లే బేస్డ్ మీడియా. ఇది ఒక అమ్మాయి ఒక అబ్బాయిని ప్రేమించాడు, ఒక అబ్బాయి ఒక అమ్మాయిని ప్రేమించాడు. వాళ్ళిద్దరు ప్రేమను పెద్దలు ఒప్పుకోలేదు, వీళ్ళిద్దరు లేచిపోయారు, బతకలేక చచ్చిపోయారు. ఇది కథ. ఈ కథ మీద ఎన్ని సినిమాలు వచ్చి ఉంటాయి? 100-150 సినిమాలు తక్కువ అని చెప్పుకుంటే అంతే కదా, వచ్చి ఉంటాయి కదా. సో ఇవన్నీ కాపీలను మనం అనలేము. ఈ డైరెక్టర్ ఎలా ఈ కథ కూడా ఎలా చెప్పాడు ఆ సమస్యని ఈ కథ కూడా ఎలా చెప్పాడు, ఈ కథ కూడా ఎలా చెప్పాడు. ఈ ఎలా అనేది కలిసినప్పుడు ఇది కాపీ అని. నువ్వు చెప్పినట్టే నేను కూడా చెప్పాను అనుకో, నేను కాపీ కొట్టినట్టు. అంటే లీడ్ పాయింట్స్ ఉంటాయి. ఇప్పుడు ఓ కథలో కథ నడిచే నడక ఒకటి ఉంటుంది, కథా సంవిధానం, స్క్రీన్ ప్లే. నువ్వు చెప్పినట్టే నేను కూడా చెప్పాను, లీడ్స్ ఉంటాయి. ఏ కథకైనా ఒక 10 లీడ్స్ ఉంటాయి. బ్రేకింగ్ పాయింట్స్ ఒక 10-12 ఉంటాయి ప్రతి కథకి. ఆ బ్రేకింగ్ పాయింట్స్ కలిసినప్పుడు అది కాపీ అవుతుంది. అచ్చా, ఓకే ఓకే ఓకే. అంటే ఇప్పుడు నాకు తెలియగడుతున్నా బ్రేకింగ్ పాయింట్ అంటే 3 స్ట్రక్చర్ ఆర్క్ అంటారు కదా, అంటే లైక్ ప్రతి 10 నిమిషాలకి ఒక సినిమాలో ఒక మంచి సీన్ రావడం. అయ్యని నేనమ్మో 10 నిమిషాలకు మంచి సీన్ అంటే 10 సీను మంచి సీనే కావాలి. 10 నిమిషాలకు మంచి సీన్ అంటే ఈ 10 నిమిషాలు చెప్పని అర్థం. అంటే అలా లింకింగ్ రాసుకున్న వాళ్ళు ఉంటారు కదా సార్, డైరెక్టర్స్ అలా రాసుకున్నాయి. నేను నమ్మనవి. ఓకే. మలుపులు నేను చెప్తున్న బ్రేకింగ్ పాయింట్స్ అంటే మలుపులు. ఒక కథకి ఓ కథని మలుపు తిప్పే సన్నివేశాలు కొన్ని ఉంటాయి. ఆ మలుపు తిప్పే సన్నివేశాలు కూడా కలిసినాయి అనుకోండి, అది ఖచ్చితంగా కాపీనే. అచ్చా, ఓకే. ఇప్పుడు ప్యారలల్ థాట్స్ అంటారు. ఆ ప్యారలల్ థింకింగ్ కొంతవరకే ఉంటుంది. నువ్వు లెటర్ రాసినట్టు యాజ్ ఇట్ ఈస్గా నా లెటర్ ఉండదు. ఎందుకు ఉండదు? సేమ్ లెటర్ కాపీ కొట్టి ఇంకో లెటర్ నేను రాసి నీ ఎగ్జామ్ ఇప్పుడు ఎగ్జామినేషన్లో కూర్చుంటాము, నీ పేపర్ యాజ్ ఇట్ ఈస్గా నీ కాపీ కొట్టేసి ప్యారలల్ థాట్ అంటే కుదురుద్ది అక్కడ? కుదరదు కదా. అది క్లియర్ కట్గా అది కాపీనా కాదనేది అర్థమవుతుందిగా, చదివితే అర్థమైపోద్ది యాజ్ ఇట్ ఈస్గా అది కాపీనా కాదా. అది కాపీనా ప్యారలల్ థాట్ అనేది కొంతవరకే ఉంటుంది. అది చదివితే మనకు అర్థమైపోద్ది. సార్ ఇది కాపీ సార్, యాజ్ ఇట్ ఈస్గా ఉంది, ఒకసారి చూడండి సార్. ఓకే. Hi, this is Vaishali Raj. Please do subscribe to IG Telugu. Hi, this is Priya Warrior. Please subscribe to IG Telugu. Hi, this is Ravindra Vijay. Please subscribe to IG Telugu. Hi everyone, this is Srimukhi. Please do subscribe to IG Telugu. Hi, this is Sarayu. Please subscribe to IG Telugu.